అందరికీ నమస్కారం. బకాసురుని వద్ద జరిగిన తర్వాత పాండవులు నివసిస్తున్న బ్రాహ్మణుడి ఇంటికి ఒక బ్రాహ్మణ అతిథి వస్తాడు. ఆయన వారికి అనేక కథలను చెప్తూ ద్రౌపది స్వయంవరం ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్తాడు. అప్పుడు పాండవులు ద్రుపదుడి కూతురు ద్రౌపది జన్మ వృత్తాంతాన్ని అడుగుతూ అసలు ద్రోణుడికి ద్రుపదుడికి స్నేహం ఎలా కుదిరింది, వారి మధ్య విభేదాలు ఎలా వచ్చాయి అని అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ద్రోణుడి జన్మ వృత్తాంతం దగ్గర నుంచి జరిగిందంతా చెప్తాడు. ఈ ద్రోణుడి జన్మ వృత్తాంతం, అలాగే ద్రోణుడు కౌరవ వంశానికి ఇతర రాజులకు గురువుగా ఎలా నియమింపబడ్డాడు అనేది ఇంతకు ముందు వీడియోలో వివరంగా చెప్పాను. అలాగే కౌరవులు పాండవుల విద్యాభ్యాసన పూర్తి అయిన తర్వాత అస్త్ర విద్యా ప్రదర్శన లేదా కుమార విద్యా ప్రదర్శన అయిపోయిన తర్వాత ద్రోణుడు గురుదక్షిణగా ద్రుపద మహారాజును బంధించి తీసుకురండి, ఇదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అని కౌరవులకు పాండవులకు చెప్తాడు. ఇది కూడా వివరంగా ఒక వీడియో చేశాను. ఆ వీడియోస్ లో ఎంత వివరంగా అయితే చెప్పానో అంతే వివరంగా ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు పాండవులకి కూడా చెప్తున్నాడు. అందుకే మళ్ళీ ఇది ఇక్కడ చెప్పడం లేదు. ఈ రెండు వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే చూడని వాళ్ళు వెళ్ళి ఒకసారి చూడండి. అలా పాండవులు ద్రుపదుడిని గురుదక్షిణగా ద్రోణుడికి సమర్పించిన తర్వాత ద్రోణుడు ద్రుపదునితో నీ నుండి నేను స్నేహమే కోరుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ద్రుపదుడు కూడా తన అభిప్రాయాన్ని అంగీకరిస్తాడు. అప్పుడు ద్రోణుడు నువ్వు గంగా నది దక్షిణ ఒడ్డున రాజుగా ఉండు, నేను ఉత్తర భాగానికి రాజుగా ఉంటాను అని అంటాడు ద్రోణుడు. ద్రుపదుడు దానికి సరే అని చెప్పి పరమోన్నతమైన స్నేహభావంతో ఎవరి రాజ్యాలకు వారు వెళ్ళిపోతారు. కానీ ద్రోణుడు మాత్రం తన పరాభవం గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా లేకుండా మానసికంగా శారీరకంగా చాలా కృషించిపోయాడు. ద్రుపద మహారాజు అసహనంతో కర్మసిద్ధి గల బ్రాహ్మణులను అన్వేషిస్తూ బ్రహ్మర్షుల ఆశ్రమాలకు ఎన్నింటికో తిరిగాడు. ద్రుపదుడు తనకి మంచి కొడుకులు లేరు అని భావించేవాడు. అప్పటికే పిల్లలు ఉన్నా కానీ పిల్లలలో కానీ బంధువులలో కానీ మంచి పరాక్రమవంతులు లేరు అని ద్రుపదుడు భావించాడు. ద్రోణుడిపై పగ సాధించాలని పెద్ద నిట్టూర్పులు విడిచేవాడు. రాజశ్రేష్ఠుడైన ద్రుపదుడు ద్రోణాచార్యుని మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి కూడా ద్రోణుని ప్రభావం, వినయం, విద్య కారణంగా క్షాత్ర బలంతో దానిని సాధించే ఉపాయం ఏమీ కనిపించలేదు. ద్రుపదుడు ఒకసారి గంగా యమునల ఒడ్డున సంచరిస్తూ బ్రాహ్మణ నివాస స్థానమైన ఒక ప్రదేశానికి వచ్చాడు. అక్కడ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అధ్యయనశీలుడు కాని బ్రాహ్మణుడు ఒక్కడు కూడా లేడు. అప్పుడు ద్రుపదుడు యాజుడు, ఉపయాజుడు అనే ఇద్దరు బ్రహ్మర్షులను చూశాడు. వారు బ్రహ్మస్వరూపులు. ఆ బ్రాహ్మణులు వేదాధ్యయనంలో లగ్నమైన వారు, కాశ్యప గోత్రంలో జన్మించిన వారు, సూర్యోపాసకులు, సర్వ విధాల యోగ్యులు, ఋషి శ్రేష్ఠులు. ఆ ఇద్దరి శక్తిని గ్రహించిన ద్రుపదుడు ఆలస్యం చేయకుండా నీ సంకల్పాలను నేను నెరవేరుస్తాను అని చెప్పి వారిద్దరిని తన రాజ్యానికి ఆహ్వానించాడు. చిన్నవాడు ఉపయాజి వ్రతశీలి, ధర్మాత్ముడు. ద్రుపదుడు ఏకాంతంలో అతనిని కలిసి కావలసినవి అందచేస్తూ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ప్రారంభించాడు. పాదసేవలు చేస్తూ, ప్రియంగా మాట్లాడుతూ, శాస్త్రోక్తంగా పూజిస్తూ ఒకరోజు ద్రుపదుడు ఉపయాజుడితో బ్రాహ్మణ, ద్రోణాచార్యుని చంపగల కొడుకు నాకెలా పుట్టగలడు? అది నెరవేరిస్తే తమకు 10 కోట్ల ఆవులను ఇస్తాను. తమ మనసులో ఏ కోరిక ఉన్నా తీరుస్తాను. మీరు ఏది కోరిక అది ఇస్తాను. అనుమానించవలసిన పని లేదు అని అన్నాడు. ద్రుపదుడు అలా అనిన వెంటనే ఆ ఋషి నేను ఈ పని చెయ్యను అని అన్నాడు. అయినా కూడా ద్రుపదుడు ఉపయాజుడిని సేవిస్తూనే ఉన్నాడు. అలా 1 సంవత్సర కాలం గడిచిన తర్వాత ఒకానొక రోజు ఉపయాజుడు ద్రుపదుడితో ఇలా అన్నాడు. మా అన్న అంటే యాజుడు ఒకసారి అరణ్యంలో సంచరిస్తూ నేలపై రాలి ఉన్న ఒక పండును తీసుకున్నాడు. కానీ దానిని ఎలా శుద్ధి చేయాలో ఆయనకి తెలియదు. అప్పుడు నేను కూడా మా అన్న వెనకాలే వెళ్తూ ఉన్నాను. ఆయన చేసిన అకృత్యాన్ని చూసి నేను ఇలా అనుకున్నాను, అపవిత్ర వస్తువును స్వీకరించడానికి కూడా ఈయన ఎప్పుడూ వెనుకాడడు. పండును చూసిన వెంటనే దాన్ని శుచిత్వాన్ని అశుచిత్వాన్ని కూడా పరిశీలించకుండా దాన్ని తినేశాడు. ఉపయాజుడు యాజుడు గురించి ఈ విషయం ఎందుకు చెప్పాడు అంటే పండు తినడం తప్పు కాదు, కానీ ఆ పండుని తినడానికి ముందు దానిని శుద్ధి చేయవలసి ఉంటుంది. అది మనకి మాత్రం ఏముందులే కడుక్కొని తింటే సరిపోతుంది కదా అని అనుకుంటాము. కానీ యాజుడు, ఉపయాజుడు బ్రహ్మర్షులు, అధర్వణ వేదంలో నిష్ణాతులు. వారు ఏది చేసినా శాస్త్ర ప్రకారం చేయాల్సి ఉంటుంది. నేలపై పడిన పండును తింటే దోషం ఏంటి అంటే ధర్మశాస్త్రాల ప్రకారం ఆహారం కేవలం ఆకలిని తీర్చే వస్తువు మాత్రమే కాదు, అది మనస్సును, బుద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. రాలి పడిన పండులో అనేక రకాల దోషాలు ఉండవచ్చు. పండు నేలపై పడినప్పుడు ఆ ప్రదేశం అపవిత్రంగా ఉండొచ్చు. అక్కడ జంతువుల మలమూత్రాలు, వెంట్రుకలు లేదా కీటకాలు ఉండవచ్చు.
రావచ్చు. దీనిని స్థాన దోషం అంటారు. పండు ఎందుకు రాలిందో మనకు తెలీదు. అది పక్షి పొడిచినందువల్ల రాలిందా లేదా వేరే కారణాల వల్ల రాలిందా అనేది తెలీదు. ఒకవేళ పక్షి పొడవడం వల్ల రాలితే మాత్రం పక్షి పొడిచిన ఆహారాన్ని భుజించడం నిషిద్ధం అని శాస్త్రం చెప్తుంది. పండు నేలపై ఉన్నప్పుడు ఇతర అపవిత్ర వస్తువులతో దానికి స్పర్శ కలిగి ఉండవచ్చు. శాస్త్రం ప్రకారం బయట నుండి తెచ్చిన ఆహార పదార్థాలను స్వీకరించే ముందు కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే మంత్రపూర్వకంగా పవిత్రమైన జలంతో చల్లడం ద్వారా బాహ్య శుద్ధి చేయడం, ఆహారంలోని అదృశ్య దోషాలను తొలగించడానికి నిర్దేశించిన మంత్రాలను పఠించడం. ఇలా ఆహారాన్ని తినే ముందు వాళ్ళు మంత్రాలతో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే భుజిస్తారు. ఇవేమీ యాజుడు చేయలేదు. యాజుడు పండును చూసినప్పుడు కేవలం తన ఆకలిని లేదా రుచిని మాత్రమే గమనించాడు, కానీ దాని వెనుక ఉన్న పవిత్రతను గమనించనే లేదు. కాబట్టి ఏ విషయమైనా ఈయన ఇలాగే ఉంటాడేమో అని ఉపయాజుడి ఉద్దేశం. గురుకులంలో కూడా వేదాధ్యయనం చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇతరులు వదిలిపెట్టిన భిక్షను కూడా తినేవాడు. పైపెచ్చు సిగ్గు లేకుండా పదే పదే ఆ అన్నంలోని రుచిని మెచ్చుకునేవాడు. దానిని బట్టి ఆలోచిస్తే నా సోదరుడు కేవలం ఫలాసక్తుడని నాకు అనిపిస్తుంది. అంటే ఋషులు మునులు ఆహారం బ్రతకడానికి తింటారు, కానీ జిహ్వ చాపల్యం వల్ల తినరు. అందులోని రుచి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు లౌకిక విషయాల మీద, జిహ్వ చాపల్యం మీద ఇంకా పట్టు సాధించలేదు అని అర్థం. కాబట్టి రాజా, నువ్వు యాజుడి దగ్గరికి వెళ్ళు, నీ చేత యాగం చేయిస్తాడు అని అన్నాడు ఉపయాజుడు ద్రుపదునితో. అది విన్న ద్రుపద మహారాజు యాజుడిని మనస్సులో అసహించుకొని కూడా తన పని ముఖ్యం అని ఆలోచించి ఉపయాజుని మాట ప్రకారం యాజుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ద్రుపదుడు యాజుడిని పూజించి ఇలా చెప్తాడు: మీకు 8,000 ఆవులను ఇస్తాను. నా చేత యాగం చేయించండి. ద్రోణుడి మీద పగతో రగిలిపోతున్న నాకు ఆనందాన్ని కలిగించండి అని అంటాడు. ఆ ద్రోణుడు బ్రహ్మజ్ఞులలో శ్రేష్ఠుడు. బ్రహ్మాస్త్ర ప్రయోగంలో అందరినీ మించినవాడు. నేను తనని గౌరవించలేదన్న ఆలోచనతో నన్ను పరాభవించాడు. ద్రోణుడు బుద్ధిమంతుడు. ఆయనను మించిపోగల క్షత్రియుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షాత్రమే ద్రోణుడు. గొప్ప గొప్ప క్షత్రియులను కూడా తేలికగా అణచివేయగలవాడు ద్రోణుడు. నరులలో అతనిని ఎదిరించగలిగిన వారు లేరు. ద్రోణాచార్యునిలో బ్రహ్మ క్షాత్ర తేజస్సులు రెండూ ఉన్నా బ్రహ్మ తేజస్సే కొంత ఎక్కువగా ఉంటుంది. కానీ నాకు క్షాత్ర బలం ఒక్కటే ఉండడం వల్ల నేను ఆయన కన్నా కొంచెం తక్కువ. కాబట్టి బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠులై ద్రోణుడి కన్నా మిన్న అయిన తమరిని ఆశ్రయించి యుద్ధంలో గెలవరాని వాడై ద్రోణుని సంహరించగల కుమారుణ్ణి పొందాలని ఆశ. కాబట్టి యాజ, నా మనోరథాన్ని సఫలం చేయగల యాగాన్ని చేయించండి. మీకు 10 కోట్ల గోవులను ఇస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న యాజుడు దానికి అవసరమైన యజ్ఞాన్ని, సాధనాలను స్మరించాడు. అలాగే కార్యభారం ఎక్కువ అవుతుందని భావించి యాజుడు ఏ కోరికలు లేని ఉపయాజుణ్ణి కూడా ప్రేరేపించి ద్రోణ వినాశానికి తగినట్లు కుమారుణ్ణి కలిగిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు మహాతపస్వి అయిన ఉపయాజుడు పుత్ర సంప్రాప్తికై అనువైన యజ్ఞకర్మను ద్రుపద మహారాజుకు ఉపదేశించాడు. ఈ యజ్ఞం ద్వారా నువ్వు కోరుకున్న లక్షణాలు గల కొడుకు జన్మిస్తాడు. ఆ కుమారుడు మహాపరాక్రమవంతుడు, మహా తేజస్వి, మహాబలుడు కూడా కాగలడు అని అన్నాడు యాజుడు. అప్పుడు ద్రుపద మహారాజు ద్రోణుణ్ణి సంహరించగల కొడుకు కావాలి అని మనసా భావించి ఉపయాజుడు ఉపదేశించిన ఆ యాగ విధికి మొత్తం ఏర్పాట్లు చేశాడు. యాగం నిర్విఘ్నంగా జరిగింది. యాగ సమాప్తి వేళలో యాజుడు ద్రుపదుని భార్యను పిలిచి ఇలా అంటాడు: త్వరగా ఈ హవిస్సును స్వీకరించు. నీకు ఒక కొడుకు కూతురు జన్మిస్తారు. వారు పితృవంశ వృద్ధికి హేతువు కాగలరు అని అన్నాడు. అప్పుడు రాణి, నా నోట్లో తాంబూలం ఉంది. దివ్య గంధాలు నా శరీరాన్ని కప్పి ఉన్నాయి. ఇప్పుడు హవిస్సును స్వీకరించలేను. కాబట్టి యాజ, కొంతసేపు ఆగండి అని అనింది. శాస్త్రం ప్రకారం ఒక పవిత్రమైన హవిస్సును లేదా యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు మనిషి వైరాగ్య భావంతో లేదా అత్యంత సాత్వికమైన స్థితిలో ఉండాలి. కానీ తాంబూలం వేసుకోవడం, శరీరానికి సుగంధ ద్రవ్యాలు అలముకోవడం అనేవి భోగ చిహ్నాలు. యజ్ఞ హవిస్సును స్వీకరించే ముందు స్నానం చేసి ఎటువంటి బాహ్య లేపనాలు లేకుండా అత్యంత పవిత్రంగా ఉండాలి. ఆమె శరీర సుగంధాలతో నిండి ఉండడం వల్ల హవిస్సును స్వీకరించే అర్హత ఆ క్షణానికి లేదని ఆమె భావించి కొంతసేపు ఆగండి అని కోరింది. అప్పుడు యాజుడు, ఈ హవిస్సును నేను తయారు చేశాను. ఉపయాజుడు మంత్రపూతం చేశాడు. కాబట్టి నువ్వు వచ్చినా రాకపోయినా అది యజమాని కోరికను తప్పక తీరుస్తుంది అని చెప్పి ఆ హవిస్సును హోమగుండంలో వేశాడు. అప్పుడు ఆ హోమాగ్ని నుండి దేవ సమానుడైన ఒక కుమారుడు పైకి లేచాడు. ఆ కుమారుని శరీర ఛాయ అగ్ని జ్వాల వలె ఉంది. రూపం భీకరంగా ఉంది. తలపై కిరీటం, తనువుపై మంచి కవచం ఉన్నాయి. కత్తిని, ధనుర్బాణాలను ధరించి పదే పదే సింహనాదం చేస్తూ
హోమగుండం నుండి బయటికి వచ్చాడు ఒక కుమారుడు. వచ్చిన వెంటనే అతను రథాన్నెక్కి యుద్ధ యాత్రకు బయలుదేరాడు. అది చూసిన పాంచాల దేశీయులందరూ బలి బలి అని నినాదాలు చేశారు. అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది: పాంచాలుర భయాన్ని పోగొట్టి వారి కీర్తిని పెంచగలవాడు, ద్రోణుని వధకు కారణం కాగలవాడు, ద్రుపదుని శోకాన్ని దూరం చేయగలవాడు ఈ కుమారుడు అని చెప్పింది. ఆ తర్వాత ఆ వేది మధ్య నుండి ఒక కన్య పైకి లేచింది. ఆమె సౌందర్య సౌభాగ్యాలతో కూడి ఉంది. ఆమె నేత్రాలు నల్లగా విశాలంగా ఉన్నాయి. ఆమె నల్లగా ఉంది. తామర రేకుల వంటి కళ్ళు, ఉంగరాలు తిరిగిన నల్లని జుట్టు, ఎత్తైన చేతి గోర్లు, అందమైన మానుష రూపాన్ని ధరించిన సాక్షాత్తు దేవకాంత వలె ఉంది ఆమె. ఆమె శరీరం నుండి వెలువడుతున్న నల్ల కలువల వంటి సౌరభం క్రోసెడు దూరం వ్యాపించింది. ఆమె మహాసుందరమైన రూపాన్ని ధరించి ఉంది. భూలోకంలో ఆమెకి సాటి వేరెవరూ లేరు. దివ్య రూపం గల ఆమెను దేవతలు, రాక్షసులు, యక్షులు కూడా కోరుకున్నారు. అంత అందంగా ఉంది ఆ కన్య. ఆమె జన్మించిన తర్వాత అశరీరవాణి ఇలా చెప్తుంది: ఈమె పేరు కృష్ణ. స్త్రీలందరిలో శ్రేష్టమైన ఈమె క్షత్రియులందరినీ నాశనం చేస్తుంది. తగిన వేళలో ఈ సుమధ్యమ దేవకార్యాన్ని పూర్తి చేస్తుంది. ఈమె కారణంగానే కౌరవులకు తీవ్ర భయం కలుగుతుంది. ఆ మాటలు విన్న పాంచాల దేశస్థులందరూ సింహాల్లాగా గర్జించారు. చాలా సంతోషించారు. ఆ ఇద్దరిని చూసి సంతానార్థి అయిన ద్రుపదుడి భార్య యాజుడితో ఇలా అంది: వీళ్ళిద్దరూ నన్నే తల్లిగా భావించాలి అని అభ్యర్థించింది. యాజుడు సరే అని అన్నాడు. అక్కడి బ్రాహ్మణులు వారికి నామకరణం చేశారు. ద్రుపదుడి కుమారుడు దృష్టుడు అమర్షశీలుడు, తేజకవసాన్ని ధరించి పుట్టినవాడు కాబట్టి అతని పేరు దృష్టద్యుమ్నుడు అని పేరు పెట్టారు. కుమార్తె నల్లని రంగుతో చాలా అందంగా ఉంది కాబట్టి కృష్ణ అని పిలిచారు. ఆ విధంగా ద్రుపదుని యాగఫలం వల్ల ఆ పిల్లలు ఇద్దరు జన్మించారు. ద్రోణుడు కాగల కార్యం జరగక మానదు అని భావించి దృష్టద్యుమ్నుణ్ణి అస్త్ర విద్యాభ్యాసనకే తన ఇంటికే తీసుకుని వెళ్ళాడు. అతనికి అస్త్ర విద్యా నైపుణ్యాన్నంతా స్వయంగా తానే నేర్పించాడు ద్రోణుడు. ఆ తర్వాత లక్క ఇంటిలో జరిగిన వృత్తాంతాన్ని విని బ్రాహ్మణులు, పురోహితులు ద్రుపదునితో పాండవులు లక్క ఇంట్లో మరణించారు అని చెప్పారు. అది విన్న ద్రుపదుడు తన సొంత కొడుకును మరణిస్తే ఎలా ఏడుస్తారో అదే విధంగా దుఃఖించాడు. తన బంధువులను, ప్రజలను పిలిచి వారందరితో ఇలా మాట్లాడుతున్నాడు: అర్జునుడి రూపం అద్భుతమైనది. ఆయన ధైర్యం ఆశ్చర్యకరం. ఆయన అస్త్ర విద్య అనన్య సామాన్యం. పగలు రేయి ఆయన గురించే నేను ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. అర్జునుడు తల్లితో సహా అగ్నికి ఆహుతయ్యాడు. లోకంలో ఇంతకన్నా ఆశ్చర్యమేముంది? నా ప్రతిజ్ఞ వ్యర్థమైంది. లోకులకు ఇంకా ఏం చెప్పగలను? నాలో నేను కుమిలిపోతున్నాను అని అన్నాడు ద్రుపదుడు. ద్రోణుడిని చంపగల కొడుకును, అర్జునుడి పట్టమహిషి కాగల కూతురును కోరుకున్నాను నేను. ఈ విషయం అందరికీ తెలుసు. యాజుడు పుత్రకామేష్టి చేసి దృష్టద్యుమ్నుణ్ణి, కృష్ణను నాకు పిల్లలుగా కలిగించాడు. వారి పుట్టుక నాకు ఆనందదాయకమే. కానీ ఇప్పుడేం చేయగలను? అర్జునుడు మరణించాడు అని ద్రుపదుడు పదే పదే ఏడుస్తూ ఉన్నాడు. అది చూసిన పాంచాల రాజపురోహితుడు ద్రుపదుడితో ఇలా అన్నాడు: పాండవులు పెద్దల మాట మన్నించే వాళ్ళు ధర్మాత్ములు. అటువంటి వారు నశించరు, పరాజితులు కారు. నేను గ్రహించిన సత్యాన్ని చెప్తాను వినండి అని. పాండవుల విషయంలో నేను ఒక ఉపశృతిని విన్నాను. వారు ఎక్కడో ఒక చోట జీవించే ఉంటారు, అనుమానం లేదు. పాండవులు తప్పకుండా తిరిగి వచ్చే సూచనలు నాకు కనిపిస్తున్నాయి. క్షత్రియులకు స్వయంవరమే కన్యాదానానికి శ్రేష్టమైన మార్గం. కాబట్టి రాజా, నగరంలో స్వయంవరం ప్రకటించు. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా, స్వర్గస్థులైన ఎక్కడ ఉన్నా సరే కుంతి సహితంగా పాండవులు స్వయంవరం విని తప్పకుండా వస్తారు. ఆలస్యం చేయకుండా స్వయంవరం ప్రకటించు అని చెప్పాడు రాజపురోహితుడు. ఆ పురోహితుని మాటలు విని ద్రుపదుడు పరమానందపడి నగరంలో ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటించాడు. పుష్యమాసంలో శుక్ల పక్షంలో ఏకాదశి నాడు రోహిణి నక్షత్రంలో ఆ స్వయంవరం జరుగుతుంది. ఇంకా 75 రోజులు మాత్రమే ఉన్నాయి అని బ్రాహ్మణుడు కుంతి పాండవులకు ఇది అంతా చెప్పి అక్కడికి దేవతలు, గంధర్వులు, యక్షులు, తపస్సంపన్నులు, ఋషులు కూడా స్వయంవరం చూడాలని వస్తున్నారు. మహాత్ములైన నీ కొడుకులు చూడచక్కని వారు. వీరిలో ఎవరినైనా పాంచాల రాజపుత్రి వరించవచ్చు. బహుశా అర్జునుడినే వరించవచ్చు. విధి నిర్ణయాన్ని ఎవరు మాత్రం మార్చగలరు? నీకు నా మాటలు నచ్చితే నీ కుమారులందరితో నువ్వు అక్కడకు వెళ్ళు. పాంచాల దేశం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది. పాంచాల రాజు యజ్ఞసేనుడు సత్యసంధుడు బ్రాహ్మణ భక్తుడు. అక్కడి ప్రజలు కూడా బ్రాహ్మణులపై శ్రద్ధా భక్తులు కలవారు. అతిథులను ఆదరించేవారు. ప్రతిదినము అడగకపోయినా ఆతిథ్యం ఇస్తారు. నేను కూడా నా శిష్యులతో కలిసి అక్కడికి వెళ్తున్నాము. మీకు ఇష్టమైతే మనమంతా కలిసే వెళ్దాము అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. పాండవులు, కుంతి,
ఆ బ్రాహ్మణుని మాటలు విన్నారు. కుంతి తన పుత్రులందరూ ద్రౌపదిపై మనసు పడినట్లు గమనించి యుధిష్ఠిరుడితో ఇలా అనింది. అందమైన ఈ నగరంలో మహాత్ముడైన బ్రాహ్మణుని ఇంట్లో చాలా రోజుల నుంచి ఆనందంగా ఉంటున్నాం. భిక్ష కూడా లభిస్తుంది. ఇక్కడున్న వనాలను, ఉద్యానవనాలను అన్నింటినీ చాలా సార్లు చూసాం. మళ్ళీ మళ్ళీ వాటిని ఏం చూస్తాం? భిక్ష కూడా అంతకు ముందు వలె దొరకకపోవచ్చు. కాబట్టి నీకు ఇష్టమైతే మనమంతా పాంచాల దేశానికి వెళ్దాం. కొత్త ప్రదేశాలను చూడడం కూడా మనసుకు ఆనందంగా ఉంటుంది. పాంచాల దేశస్థులు చక్కని భిక్ష పెట్టగలవారని కూడా వింటున్నాం. ఒకే చోట ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నీకు ఇష్టమైతే హాయిగా మనం కూడా పాంచాల నగరానికి వెళ్దాం అని అనింది కుంతి యుధిష్ఠిరుడితో. అప్పుడు యుధిష్ఠిరుడు నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అమ్మా, వెళ్దాము అని అన్నాడు. అలాగే కుంతి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడితో కూడా దీని గురించి మాట్లాడింది. వారు కూడా సరే అని అంగీకరించారు. ఆ తర్వాత కుంతి తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణుడి దగ్గర సెలవు తీసుకుని మహాత్ముడైన ద్రుపదుని నగరానికి కొడుకులతో పాటు బయలుదేరింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీ.